హలో అండి. అందరికీ నమస్తే. గోకులంలో రాధ అనే నవలలోని 5వ భాగానికి స్వాగతం. గడప దగ్గర నిలబడి జ్ఞాపకాల్ని నెమరు వేస్తూ శబ్దం రాని నవ్వు నవ్వుకుంది. తన మీద తనే జాలిపడి తనని తనే ఓదార్చుకుంటూ నవ్వుకుంది. నిశ్శబ్దం ఆవరించుకున్న కాలనీలో అప్పుడే వాలిన 2 కాకులు ఊకుమ్మడిగా అరిచాయి. వాటికేసి ఆశగా చూసి తాత్వికంగా నవ్వింది. కాసేపటికి కాలనీ మెయిన్ గేటు దగ్గర కారాగిన శబ్దం అయింది. సిమెంటు రంగు కొత్త కారు. యూనిఫామ్లో ఉన్న డ్రైవరు నల్ల అద్దంతో మూసి ఉన్న కారు వెనక డోరు తెరవటానికి నమ్రతగా వెళ్తున్నాడు. ఆనంద తరంగం ఉవ్వెత్తున లేచింది ఆమెలో. లేడిలా చెంగున లేచి పరుగు పరుగున మేడమెట్లు దిగుతూ ఉండగా చీర అంచు కాలి బొటనవేలికి అడ్డం పడి బోర్లా పడి కిందకు దొర్లిపోయింది. కారు చుట్టూ మూగుతున్న కాలనీ జనం ఎవరూ ఆమెను పట్టించుకోవటం లేదు. నీరసంగా లేచే ప్రయత్నం చేస్తూ తెరిచిన డోర్ వెనుక నుంచి దిగుతున్న మనిషిని చూసింది. ఆ మనిషి ప్రకాశం కాదు, అతని కోసం ఆఫీస్కు వెళ్ళొచ్చిన మామగారు. ఆయన వెనుకే హుషారుగా గంతులేస్తూ దిగుతున్నాడు బోసు. మోచేతి కంటిన మట్టిని దులుపుకుంటూ చెదిరిన ముంగురులు సవరించుకుంటూ ఎదురు వెళ్ళింది. క్యాన్సర్ పేషెంట్ అన్న సంగతి, మరి కొన్నాళ్లల్లో ఆయుష్ మూడుతుందన్న వైనం మర్చిపోయి పరువంలో ఉన్న 25 ఏళ్ల కుర్రాళ్ళ ఆనందం మత్తులో ఎగిరి గంతులేస్తూ చెప్పుకుపోతున్నారు విశ్వనాథం. ప్రకాశంకి విలువిచ్చిన మేనేజింగ్ డైరెక్టర్ గురించి, క్షణాల్లో పెరిగిన అతని పదవి గురించి, ప్రజల్లో అతని పలుకుబడి గురించి, అతని శ్రమ గురించి, నీతి గురించి. ఆమెకు కావలసింది ఇవన్నీ కాదు, అతను. ఓపికతో అంతా విని శాంతంగా అడిగింది, ఆయన ఎప్పుడొస్తారంట మామగారు అని. మనం అనుకున్నట్టు ఇవాళ జీటీ ఎక్స్ప్రెస్లో దిగాల్సిందేనంటమ్మా, కానీ ఒక రకం మందు స్టాకు పడిపోయి ఉండటం వల్ల ఆర్డర్ల కోసం అట్నుంచి అట్టే బొంబాయి టూర్ పంపారంట. భారంగా నిట్టూర్చింది రాధ. వాడు లేకపోతే ఆ మందు మట్టిలో కలపాల్సి వచ్చేదంట. ఫైల్స్లో కనపడిన వాడి పనితనం చూసి అర్జెంటుగా ప్రమోషన్ ఇచ్చేశారు తెలుసా. నాకు మాత్రం అంత కలలా తోచిందనుకో. రాధలో బాధని గ్రహించి దగ్గరగా వచ్చాడు బోసు. వచ్చే నెల నుంచి ఇక వాడు టూర్లు చేయక్కర్లేదు రాధగారు. అందరిలా 9ంటికి ఆఫీస్కు వెళ్ళి 6ంటికల్లా ఇంటికి వచ్చేయచ్చు. ఇంకెంత, ఇంకాసిన్ని రోజులు ఓర్చుకోండి. ఆయన రావటానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుందంట? 20 రోజులు పట్టొచ్చని మధ్యలో ఒకసారి ఆఫీస్కి ఫోన్ చేస్తే పొజిషన్ చెప్తామని ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూటివ్ రాజరత్నం చెప్పారు. ఇంకా 20 రోజులా? 20 రోజులు గడపాలా? ఆ రోజు నవంబర్ 1, ప్రకాశం వచ్చేది 20వ తేదీని. గోకులం కాలనీకి రాజైన ప్రకాశాన్ని ఈ ప్రమోషన్ వార్తతో చక్రవర్తిని చేసేసి శ్లాఘించసాగారు కాలనీ జనం. విశ్వనాథం వాళ్లతో చేరి చంటి కుర్రాళ్ళ ఆనందిస్తున్నారు. హోదా అంతస్తు గురించి క్షణమైనా ఆలోచించటం తెలియని, అసలుకొస్తే అతను తప్ప అవేం అక్కర్లేదని రాధ ఇంకా 20 రోజుల అని క్షణక్షణం విలపించసాగింది. సాయంత్రం 5 గంటలు దాటింది. ఆఫీస్ నుంచి అప్పుడే దిగిన మిస్టర్ అండ్ మిసెస్ సుబ్రహ్మణ్యం, కృపామణి, మస్తాన్రావు, సూరిబాబు, జానకీరాం ఇంకా చాలామంది జాయిన్ అవటంతో సందడి మరింత పెరిగి సంతగా మారింది. హోటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్న చంద్రకి ఆ రోజు సెకండ్ షిఫ్ట్ అవటంతో చాలా ఆలస్యంగా వచ్చి నీరసంగా మెట్లు ఎక్కుతుంటే జనం అంతా చుట్టూ మూగారు. చంద్ర, ప్రకాశానికి ప్రమోషన్ వచ్చింది తెలుసా అన్నాడు జానకీరాం. ఏరియా మేనేజర్ అంట అన్నాడు సూరిబాబు. అయితే ఇక ఆటోల్లో తిరగక్కర్లేదన్నమాట అన్నాడు మాణిక్యమ్మ గారి మొగుడు. ఆటోల్లో తిరగటానికి వాడేమన్నా గుమాస్తానా? ఏరియా మేనేజర్. శాలరీ 4 ఫిగర్స్ ఉంటుంది. కంపెనీయే కారు ఇస్తుంది, క్వార్టర్స్ ఇస్తుంది. మనకు మళ్ళీ గవర్నమెంట్ సర్వీసా? వెధవది. నెల రోజులు నిరాహార దీక్ష చేస్తే ముష్టి 10 రూపాయలు డిఏ పెంచుతారు అన్నాడు బోసు. అయితే ప్రకాశం చాలా అదృష్టవంతుడు, ఈ నరకంలో నుంచి వెళ్ళిపోవచ్చు అంది సత్యవతి. ఏమిటి ఇది నరకమా? 10 ఏళ్ల నుంచి చవగ్గా 150 రూపాయలకు ఉండనిస్తున్నాడు అన్నాడు హరినారాయణ. ఉండనివ్వక అప్పటికే ఈ దిక్కుమాలిన కొంపకి 25 రూపాయలు ఎక్కువ అన్నది రమణి. ఓసి మీ ఇల్లు బంగారంగాను, సవతులిద్దరికీ ఒకరి పోరు ఒకరికి పడకపోయినా 3వ వాడిని తిట్టేందుకు సిద్ధమే. తిట్టండమ్మా తిట్టండి.
ప్రకాశం ఆఫీసర్ అయిన ఈ శుభ సందర్భంలో తిట్టినా మట్టిగోడ మీద కూలినా కుక్కురుమనను. నాకు చాలా ఆనందంగా ఉందోయ్. రానిండి ప్రకాశాన్ని, అందరం కలిసి పార్టీ అడుగుదాం. చక్కగా పులిహోర, బూర్లు, దద్దోజనం. మొత్తానికి మాణిక్యమ్మ గారి మొగుడిని అనిపించుకున్నారు. పులిహోర బూర్లేంటండి, ఇదేమన్నా కార్తీక సమారాధన? స్కాచ్ విస్కీ ప్రవహించాలి. ఇదిగో సూరిబాబు, చవకని కొట్టి పారేయకపోతే చిన్న సందేహం. చూస్తే ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అయిపోయాడు కదా, మన మాట వింటాడా? మనిషిలో నిజమైన మార్పు ఒక్కరోజులో రాదు హరినారాయణ గారు. అయినా ప్రకాశం మారే మనిషా? అయితే నా ఇల్లు ఖాళీ చేస్తే చస్తానని నిరాహార దీక్ష చేస్తాను. చెయ్యకపోతే చేస్తామని మేం నిరాహార దీక్ష చేస్తాము. మీకేం రోగమయ్యా? ఒక ఆఫీసరు మన కాలనీలో ఉంటున్నాడంటే మనకి ఎంత విలువ. అతని కోసం వచ్చే మనుషులతోనూ సేవలు చేసే దాసులతోనూ కాలనీ కలకల్లాడిపోదు. అంతా వింటున్న చంద్ర ఆంతర్యంలో ఆనందం తాండవమాడసాగింది. చంటిపిల్లల వాళ్లతో కలిసిపోయి చాలాసేపు గంతులేసిన చంద్రకి హఠాత్తుగా రాధ గుర్తుకు రావటంతో ముఖంలో వింత మార్పులు, పిశాచాలు కోరలు తెరిచినట్టు, విషవాయువులు విశ్వంలోకి లేచినట్టు అయిపోయింది. తీవ్రమైన వేదన, లోతైన ఆలోచన. చాలాసేపు గడిచాక చివరికి అడిగింది నెమ్మదిగా, ప్రకాష్ ఊరు నుంచి వచ్చేదెప్పుడు? ఇంకా 20 రోజులు పడుతుందంట. 20 రోజులా? సరే. తనలే తను అనుకుంటూ బలంగా అడుగులు వేసుకుంటూ తన పోర్షన్ తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళిపోయింది. పరుపు మీద కూర్చునే ప్రయత్నం చేస్తే శరీరం విశ్రాంతి కోరటానికి ఇష్టపడటం లేదు. మనసు కర్తవ్యం గుర్తుకు చేస్తుంది. గదిలో వేగంగా అటు ఇటు పచార్లు చేస్తుంది. ఆమె ఆలోచన ఒకే విషయంపై తీవ్రంగా సాగుతుంది. ప్రకాష్ వచ్చేలోపు, ఈ 20 రోజులు పూర్తయ్యేలోపు రాధ ఇక్కడ ఉండకూడదు. రాధని పంపేయగలగాలి. వాళ్ళ గ్రామానికి శాశ్వతంగా పంపేయగలగాలి. కానీ ఎలా? స్నానం చేసి బట్టలు మార్చుకొని బయలుదేరింది. మనసులాగే బజారు జనము గజిబిజిగా కనిపించాయి. అటు ఎక్కి బీచ్ వైపు వెళ్ళమంది. సముద్రం ముందు కూర్చుంది. కెరటాల్లా ఆలోచనల గజిబిజి ఒక దారికి రావటం లేదు. సులభంగా రాధని రైలు ఎక్కించే మార్గం దొరకటం లేదు. కూరుకుపోతున్న ఇసుకలో అడుగులేస్తూ రోడ్డు మీదకొచ్చి ఆటోని పిలిచి ఎక్కింది. పార్కులో కూర్చుంది. గాలి చల్లగా వీస్తుంది. జనం పల్చగా ఉన్నారు. ఆలోచనలు మందకొడిగా సాగుతున్నాయి. అహో అనిపించేలా అద్భుతమైన ఆలోచన ఒక్కటి కూడా రావటం లేదు. పార్కు గేటు దాటి నడుస్తుంది. పక్క నుంచి వెళ్ళిన ఖాళీ ఆటో 10 అడుగుల దూరం వెళ్ళి సడన్ బ్రేక్తో ఆగింది. ఆటో కావాలా అమ్మా? వద్దు. విసురుగా వస్తూ ఎదురైన రిక్షాని ఆపి ఎక్కింది. ఎటు పోనిమ్మంటారు? ముందుకి. ఒక గమ్యం అంటూ లేకుండా ముందుకు వెళ్తూనే ఉంది రిక్షా. అటు ఇటు కదులుతున్న చంద్ర చీర నలిగిపోయింది. జుట్టుముడి ఊడిపోయింది. చాలాసేపటికి ఒక నిర్ణయం తీసుకుంది. అదే సరైన ఆయుధం అనుకుంది. రాత్రి కాలనీలో తన మాట జవదాటని కొందరిని తన పోర్షన్లోకి పిలిచింది. వాళ్లతో చాలాసేపు చర్చించింది. ఆ చర్చకి అంశం ఒక్కటే, 20 రోజుల్లోపే రాధ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని. మొదట్నుంచి ప్రకాశం చంద్రల్ని జంటగా ఊహించుకున్నారు వాళ్ళు. అంత గొప్పవాడైన ప్రకాశంకి కొత్తగా దిగిన ఆ పల్లెటూరి కాకి జోడి కావటం బొత్తిగా ఇష్టం లేని వాళ్ళకి ఎలాగైనా సరే ఆ పిల్లని పంపేయాలి అని అనిపించింది. ముసలైన పాపం క్యాన్సర్ పేషెంటు, కాస్త జాగ్రత్తగా చూద్దాంలే అనుకున్నారు. చుట్టూ మోగిన వాళ్లల్లో తీవ్రంగా ఆలోచిస్తున్న మాణిక్యమ్మ గారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చి లేచింది. వచ్చే ఆదివారం సాయంత్రానికి రాధ ఈ కాలనీలో ఉండదు చంద్ర. ఎలా? ఉత్కంఠతో అడిగింది చంద్ర. చూస్తూ ఉండు. సరేగాని ఆ రాధకి ఈ ఊరు దారులు రోడ్డు బాగా తెలిసాయా? అడిగింది మాణిక్యమ్మ గారు. ఆ బోసు మార్కెట్ దాకా ఓసారి తిప్పినట్టున్నాడు చెప్పింది మస్తాన్ రావు రెండో భార్య రమణి. అంతేకాని 1 టౌన్లో రైల్వే స్టేషన్ ప్రాంతం అస్సలు తెలియదు కదూ. భలేదానివే, పక్కనున్న మహేశ్వరి టాకీస సరిగ్గా తెలీదు. సరే అనుకుంది మాణిక్యమ్మ గారు. కాంతితో వెలుగుతున్న ముఖంతో మాణిక్యమ్మ గారిని చూసింది చంద్ర. చంద్ర పోర్షన్లో కూర్చున్న ఆడవాళ్లు వచ్చే ఆదివారం పన్నుతున్న కుట్ర గురించి తెలియని రాధ తన మనిషి గురించి ఆలోచిస్తూ తనకు తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోయింది. అది నవంబర్ 3వ తేదీ ఆదివారం. ప్రకాశం రావటానికి ఇంకా 17 రోజులు గడవాలి. ఉదయాన్నే లేచిన రాధ రోజులు లెక్క పెట్టుకుని మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని ఉదయ కార్యక్రమంలోకి దిగిపోయింది. ఆదివారం రోజు గోకులం కాలనీలో పండగ రోజులానే ఉంటుంది.
అందరూ ఇళ్లల్లో ఉండటం వల్ల సందడికి కాలనీ అప్పుడే రైలు ఆగిన ప్లాట్ఫారంలా తయారవుతుంది. అందరికీ వినోదం కలిగించే తమాషా అయిన గొడవలు జరుగుతూ ఉంటాయి. పై అంతస్తులో ఉన్న సూరిబాబు వాళ్ల పోర్షన్కి కింద పోర్షన్ మోటార్ సైకిల్ రిపేర్ షెడ్డు ఓనరు పాపారావుది. 3వ అంతస్తు నుంచి కింద వరకు అమర్చబడ్డ మురుగునీటి గొట్టాలు భవనం బయట రాకుండా లోపలే అమర్చబడి ఉండటం వల్ల నీరు 3వ అంతస్తులో నుంచి 2వ అంతస్తుకొచ్చి అక్కడి నుంచి కిందకి అటునుంచి డ్రైనేజీలోకి పారుతుంది. క్రింది పోర్షన్ వాళ్ల గొట్టంలో ఏదో అడ్డుపట్టడం వల్ల సూరిబాబు వాళ్ల రూంలో నీళ్లు నిలిచిపోయాయి. క్రిందున్న పాపారావు దగ్గరకొచ్చిన సూరిబాబు, "ఏమండి, గొట్టంలో అడ్డున్నట్టుంది, కొంచెం చూస్తారా?" అన్నాడు. "గొట్టాల్లోనూ తూముల్లోనూ అడ్డు పెట్టడానికి మాకేం పనిలేదా? వెళ్ళు" కసిరాడు 50 ఏళ్ల పాపారావు. "మీరు పెట్టారని కాదండి బాబు, పోనీ నన్నోసారి లోనికి రానియండి, చూస్తాను" అన్నాడు. "అలాగే రండి" అంటూ తలుపులు తెరిచిన పడుచు పెళ్ళాన్ని ఒకటి బాది దబాళ్ళన తలుపు మూసుకున్నాడు పాపారావు. ఈసురోమంటూ పైకి వెళ్ళి ఓనర్ హరినారాయణ గారిని అడిగి పొడగాటి కర్ర తెచ్చి వాళ్ల గొట్టంలో పెట్టి తోసేసరికి దాని మధ్యలో అడ్డున్న ఒక కాగితం చుట్ట కిందకి దిగి పాపారావు పోర్షన్లో పడింది. ముసలి పాపారావు తడిసిన ఆ కాగితం చుట్టేంటా అని విప్పి చూస్తే జానకీరాము తన పడుచు పెళ్ళానికి రాసిన ప్రేమలేఖ. దాంతో కాలుగాలిన పిల్లిలా జానకీరామ్ మీదికి దూకాడు పాపారావు. "ఏమయ్యా, నీకసలు బుద్ధుందా? తినేది అన్నమేనా? లవ్ లెటర్ రాస్తావా?" అని లేచేసరికి, "ప్రేమ అనేది మనసుకు సంబంధించినది. ఈ ప్రపంచంలో బుద్ధున్నవాడెవడు ప్రేమలేఖల్ని మురికినీటి గొట్టాల ద్వారా పంపడు." జానీ కూడా లేచాడు. కొత్త సందడికి అంతా చుట్టూ మూగారు. "చూడండి, నా ఒక్కగానొక్క భార్యకి వీడు ఎలా రాశాడో చూడండి." బాధపడుతున్న పాపారావు దగ్గరికి కోపంగా వచ్చిన మస్తాన్ రావు, "అంటే 2 భార్యలున్నవాడికి రాసినా పర్లేదంటవా?" అన్నాడు. "భుజాలు తడుముకోకయ్యా బాబు, పెళ్ళైన ఆడదానికి అసలు అలా రాయొచ్చా అని మొత్తుకుంటుంటే నేను. పెళ్ళైన దానికి కాక కాని దానికి కాక మరెవరికి రాయమంటారు?" అని బాధపడుతున్న జానీ కాలరు పట్టుకున్న ఓ మనిషి, "అసలు మా కింది పోర్షన్లో పెళ్ళైన ఆడదానికి ఉత్తరాలు రాయటానికి నీకెన్ని గుంటెలరా?" అని గుంజటంతో బెదిరిపోయి, "ఒట్టండి బాబు, నేను రాసింది పై అంతస్తులో పెళ్ళైన ఆమెకి" అన్నాడు. దాంతో ఆ అంతస్తులో భర్తలందరూ కర్రలతో కోపంగా దిగటంతో పరుగులంకించుకున్నాడు జానీ. ఆ పోర్షన్లోకి దూరినా బయటకు తోసేస్తున్నారు. ఏ పోర్షన్లోకి దూరినా బయటకు తోసేస్తున్నారు. చివరికి వాళ్ల 2వ అంతస్తు వైపు పరుగుపెట్టి మూసి ఉన్న మిస్టర్ అండ్ మిస్సెస్ ఇంట్లోకి దూరాడు. ఆదివారం కదా అని అర్ధనగ్నంగా సరసలాడుకుంటున్న ఆ దంపతులు పెద్దగా అరిచి పరుపు చుట్టేసుకోవటంతో బిగ్గరగా ఏడుస్తూ బయటకొచ్చేసిన జానీని పట్టేసుకున్నారు జనం. గొడవ మొదలైందో పక్క. పరుగున హరినారాయణ వచ్చి, "వాలీబాల్ పోటీల్లా ఆ పరుగులేంటయ్యా, భవనం షేకిచ్చేస్తుంది" అని గొడవ చేశాడు. "మీ గోల ఆపండి, ఆ లవ్ లెటర్ మాలో ఎవరి భార్యకో అని షేక్ అయిపోతున్నాము" అన్నాడు 3వ అంతస్తులో ఉండే రాజేశ్వరరావు. "లవ్ లెటర్ చదువుకొని హ్యాపీగా షేక్ అవ్వాల్సింది ఆడాళ్ళు కానీ మగాళ్ళు, మీకేం రోగమయ్యా" అని హరినారాయణ అనటంతో జానకీరామ్ని వదిలేసి అతని మీద పడ్డారంతా. ఇదిగో మీరిలా నన్ను నా భవనాన్ని షేక్ చేయటం ఏమీ బాగోలేదు. చవగ్గా సిమెంటు ఇటుకలు దొరికిన రోజుల్లో చవగ్గా కట్టింది" తిరగబడ్డాడు హరినారాయణ. ఈ గొడవ ఇలా అవుతూ ఉండగా 3వ అంతస్తుపై డాబా ఎక్కి తడిసిన ఉత్తరాన్ని ఎండబెట్టుకు మరీ చదివేస్తున్న భార్యని పాపారావు జుట్టు పట్టుకుని లాక్కొని వచ్చాడు. బాగా నొప్పి పుట్టడంతో తిరుగుబడిన పడుచు భార్య, "నాకే రాశాడు ఏంటంట?" అని గయ్యిన లేవటంతో పాపారావు నోరు పడిపోయింది. జనం మళ్ళీ ఇటు పక్కకు మోగారు. ఆదివారం ఇంత గోలగా ఉంటుందని తెలియని విశ్వనాథం ఇక భరించలేక అలా గుడివైపుకు వెళ్ళొద్దామని గబగబా బయలుదేరాడు. కష్టపడి డబ్బులు పోగేయమని నిత్యం పోరే భార్య నోరు ఈ ఆదివారం పూట ముయించాలని రోడ్డు మీద పడ్డ మాణిక్యమ్మ గారి మొగుడికి పేవ్మెంట్ మీద ఖాళీగా కూర్చున్న చిలక జోస్యంవాడు కనిపించాడు. దాదాపు 50 బేరాలు ఇప్పించేటట్టు, రూపాయికి పావలా కమిషన్ తనకి వచ్చేటట్టు వాడితో కాంట్రాక్ట్ చేసుకుని కాలనీలోకి పట్టుకొచ్చాడు వాడిని. గొడవకి అంతసేపు కిటికీ తలుపులు మూసుకున్న రాధ నెమ్మదిగా తెరిచి కింద పెట్టదించిన జోస్యం వాడిని చూసింది. చిలకతో జోస్యం చెప్పించుకోవాలని తెగ ఉపలాట పడసాగింది. కానీ జనం వాళ్ల మధ్యలోకి వెళ్లాలంటేనే భయంగా ఉంది. సందిగ్ధంలో పడింది రాధ. వెళ్దామా వద్దా అని కిటికీ తలుపులు మూస్తూ తెరుస్తుంది. "రా తల్లి, రామ్మా రా, చిలక మహాలక్ష్మి, ఒక కార్డు తీసి వీళ్ళ భూతం వర్తమానం భవిష్యత్తు చెప్పు" అంటూ జోస్యంవాడు అరుస్తూ ఉంటే
వాడి పొలికేకలకి గోడ కూలిపోయి ఆదివారం పూట ఎవరో పోయారనుకొని పరిగెట్టుకొనొచ్చిన హరినారాయణ సంగతి చూసి కాస్త స్థిమితపడి ఓ పావలా చిలక పంజరం ముందున్న కార్డుల దొంతర దగ్గర పెట్టి కానివ్వవోయ్ అన్నాడు. పైనుంచి నిశితంగా చూస్తుంది రాధ. అయిష్టంగా వచ్చి నిలబడింది చిలక. ఏంటయ్యా చిలక ఇది అలా చిక్కి ఎలకలా తయారైందేంటి? వంగి దానివైపు తేరిపారా చూస్తూ అడిగాడు హరినారాయణ. ఏం చేస్తామండి, దానికి పెట్టే జాంపళ్ళ ధర పెరిగిపోవటంతో ప్రస్తుతానికి రేగిపళ్లతో నడిపిస్తున్నాను కథని. సరే మరి తీయదేం? రూపాయికి తక్కువైతే తీయదండి పిచ్చిముండా. రూపాయా? చచ్చినా ఇవ్వను, తీయమను కార్డుని. చిలక మహాలక్ష్మి, మనిషి మాటలు కరాఖండిగా ఉన్నాయి, పావలాకి మించి మరి రాల్చేలా లేడు, తీసేయమ్మా అనటంతో చిలక ఒక కార్డు తీసి పంజరంలోకి వెళ్ళిపోయింది. కార్డు విప్పిన జోస్యంవాడు తనలో తనే సంబరపడిపోతున్నాడు. ఆహాహా, మీకు శుభం జరిగే గొప్ప వార్త రాసుందండి ఇందులో. ఏంటన్నట్టు ఆత్రంగా దగ్గరికొచ్చాడు హరినారాయణ. కార్డులో రాసింది గొంతెత్తి చదవసాగాడు. ఈ భవనం చాలా పురాతనమైంది. ఇందులో భూత ప్రేత పిశాచ గణాలు కిక్కిరిసున్నాయి. మీరు త్వరలో ఖాళీ చేయకపోతే భవనం భల్లున కూలిపోతుంది. అర్జెంటుగా వాడి నోరు మూసేసి, నెమ్మదిగా చదవరా, నేను ఈ ఇంటికి ఓనర్ని అన్నాడు. ఇదంతా కిటికీలో నుంచి చూసిన రాధ కిలకిలా నవ్వింది. మస్తాన్రావు భార్యలు దిగిపోయారింతలో. రమణి డబ్బులేస్తే కార్డు తీసి వెళ్ళింది చిలక. అమ్మా, మీకు 2 భర్తలు అని చదవటంతో రమణిని దెప్పి పొడవటంతో ఆరంభించిన సత్యవతి నాకు చూడు అని రూపాయి పెట్టింది. రమణికి తీసిన కార్డే సత్యవతికి కూడా తీసింది చిలక. అమ్మా, మీకు కూడా 2 భర్తలే అన్నాడు జోస్యగాడు. దాంతో ఆదివారం స్పెషల్ షో ఆరంభమైంది. ఆడాళ్ళు 2 యుద్ధం ప్రారంభించారు. జాతకాన్ని దూరం నుంచి విన్న మస్తాన్రావు రంకుముండల్లారా అని 2ని చితకబాది రూపాయి అక్కడ వేసి నాకు తీయమను అన్నట్టు చూశాడు. కార్డుల దొంతర్లో నుంచి ఏరి మరీ ఒకటి తీసి వెళ్ళింది చిలక. అయ్యా, వర్తమానంలో తమకి భార్యలున్నా మరో 2 వచ్చి తీరుతారని కార్డులో ఖచ్చితంగా లిఖించబడిందండి అన్నాడు. అది వినటంతోనే అంతసేపు దెబ్బలు భరించిన 2 ఒక్కటయి మొగుణ్ణి చితకబాదసాగారు. కిటికీలో నుంచి చూస్తూ మళ్ళీ కిలకిలా నవ్వింది రాధ. ఇదంతా గమనించిన మాణిక్యమ్మగారి మొగుడు పళ్ళు పటపటా కొరుకుతూ, నీ జోస్యం తగలయ్యా, బుద్ధి తక్కువే తీసుకొచ్చాను కదయ్యా, కాలనీలో భార్యాభర్తలందరికీ విడాకులు ఇప్పించేస్తావా ఏ అన్నాడు ఏడుపు మొహం పెట్టి. అయ్యా, బ్రహ్మరాత, మనమేం చేయగలం అని అంటూ ఉండగా మాణిక్యమ్మగారు రూపాయితో వచ్చిందక్కడికి. తలెత్తి చూసిన మాణిక్యమ్మగారి మొగుడు దేని గురించి ఏం వినాల్సి వస్తుందో అని కంగారుపడి భుజం మీద తుండుగుడ్డ నెత్తిమీద వేసుకుని ఎదురుగా లారీలు బస్సులు వస్తున్నా కూడా చూసుకోకుండా ఎక్కాయెక్కినా పరిగెత్తుకొని వెళ్తూ కుళ్ళు కాలువలో పడ్డాడు. పైనుంచి కిందకొచ్చిన రాధని చిలక పంజరం చుట్టూ మూగిన జనమంతా వెలివేసినట్టు చూశారు. రూపాయి బిళ్ళ పెట్టింది. చిలక ఏరు తీసిన కార్డు విప్పాడు జోస్యంవాడు. శ్రీ మహావిష్ణువు, నీ భర్త జగన్నాటక సూత్రధారి తల్లి, దుర్బుద్ధి ఉన్నవాళ్లకి దుష్టుడుగాను సన్మార్గులకి పరమాత్ముడిలాను కనపడతాడు అని జోస్యంవాడు చెప్పటంతో రాధముఖం కాంతి కిరణమై వెలిగింది. ఆనందపు అలల్లో మునిగి తేలుతూ ఉండగా వేల పరిమళాల పుష్పాలు మీద రాలిపోతూ ఉండగా విశ్వనాథం వచ్చి తల నిమిరారు. నవ్వుతూ ఆయన కేసి చూసింది. నీ భర్త ఎంత గొప్పవాడో చిలక చెప్పాలమ్మా నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది తల్లి. ఇన్ని పూజలు చేసిన నీకు జగన్నాథుడు మేలే చేస్తాడమ్మా. ఆ దినం ఎంతో సుదినంగా భావించి చెంగున గంతులేస్తూ మెట్లెక్కి పైకి వెళ్తూ ఉంటే ముఖం నిండా నవ్వు పులుముకొని ఎదురుగా నిలబడ్డారు మాణిక్యమ్మగారు. ఏమిటి రాధా, అంత ఆనందంగా ఉన్నావు? ఏదైనా విశేషమా? అవునన్నట్టు నవ్వింది రాధ. కాదంబరి టాకీస్లో సినిమాకి వెళ్తున్నాం, సరదాగా మాతో రాకూడదు? సినిమానా? నేనెప్పుడు చూడలేదు కాబట్టే సరదాగా రమ్మంటున్నాను. నువ్విలా దూరంగా ఉంటే అంతా వెలేసినట్టు చూస్తారమ్మా. నువ్వు బాగా ఇష్టపడే సినిమానే, భక్తిరసమైన సినిమా. భర్తని సాధించుకోవటం కోసం ఒక ఇల్లాలు ఎన్ని అవస్థలు పడిందో చూపిస్తారు అందులో. నిజమే, జనం తనతో నవ్వుతూ మాట్లాడితే ఎంత బాగుంటుంది. వెళ్ళాలనిపించింది రాధకి. కానీ మామగారితో చెప్పేదెలా? గుడికి వెళ్తున్నామని చెప్పమ్మా. అలా అబద్ధం చెప్పటం తప్పండి, పాపం కూడాను. చాలే బడాయి, భక్తి కోసం గుళ్ళోకి వెళ్లే బదులు భక్తిరసమైన సినిమాకు వెళ్తున్నాము, ఇందులో తప్పేముంది?
నేను అబద్ధం చెప్పనండి. శృతి తగ్గించి ఖచ్చితంగా అంది రాధ. నవ్వుతూ అక్కడికొచ్చిన విశ్వనాథం, వెళ్ళు రాధా, రేపు వాడొచ్చాక ఎలానూ తిరగాల్సిన ప్రదేశాలే అవన్నీ, వెళ్ళమ్మా అన్నారు. తన ట్రంకు పెట్టె తెరిచి రొంట్లో దాచుకున్న డబ్బుల్లో ₹1 బిళ్ళ తీసుకుని దాంట్లో దోపుకొని ముడిని పొడగాటి జడగా అల్లుకొని అస్తమించే సూర్యుడి రంగు కుంకుమ పెట్టుకుని బయలుదేరబోతూ విశ్వనాథం దగ్గరికొచ్చి, మీరు అటు ఇటు తిరక్కండి మావగారు, నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్తూ ఉంటే, ఇది 100సారి ఏదో ఊరెళ్తున్నట్టు అన్నిసార్లు చెప్తావమ్మా అంటూ నవ్వేశారు విశ్వనాథం. నిజంగానే శాశ్వతంగా వెళ్ళిపోతున్నానని తెలియని రాధ అమాయకంగా నవ్వి కదిలింది. తెలిసిన మాణిక్యమ్మ గారు కుంభనంగా నవ్వుకొని కదిలారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? రాధని వాళ్ళు ఏం చేశారు? వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.